హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఎప్పుడైతే సుదర్శనుడు లీలావతికి ఈ రకమైనటువంటి హితబోధ చేశాడో మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏ రకంగా హితబోధ చేశాడో అనేది. అంటే వయస్సు కాదు ఇక్కడ, జ్ఞానము. జ్ఞానంలో గొప్పవాడై పెద్దవాడై ఉండాలి తప్ప వయస్సుతో ఏమీ లేదు. వయస్సు ఎంత పెరిగినప్పటికీ కూడా జ్ఞానం అనేది సంపాదించలేకపోతే, ఆ శక్తి అనేది తెలుసుకోలేకపోతే, పరమాత్ముని యొక్క శక్తిని తెలుసుకోలేకుండా, పరమాత్ముని యొక్క ఉనికిని అర్థం చేసుకోలేకపోతే వయస్సు ఎంత వచ్చినప్పటికీ కూడా వ్యర్థమే అనేటువంటి విషయాన్ని మనము కూడా లీలావతితో పాటు గ్రహించాలి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే అంతా కూడా మనకి ప్రతిఫలంగానే వస్తుంది, మన కర్మానుసారంగానే వస్తుంది. అది మనం తెలుసుకోలేకపోతే ఆలనాడు లీలావతి అనుభవించినట్టే మనం కూడా దానిని అనుభవించాలి. మనకు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలకి బాధలకి మనం ఏమనుకుంటాము అంటే అదంతా కూడా ఏమిటి భగవంతుడు మనకి ఇలా ఇచ్చాడు అనుకుంటూ ఉంటాం. కానీ ఏది వచ్చినా ఏది జరిగినా కూడా మన యొక్క కర్మానుసారంగానే వస్తుంది. ఇదే సత్యం సత్యం సత్యం. ఇది గ్రహించే ప్రతి ఒక్కరము కూడా జీవించాలి. మనకి తెలిసో తెలియకో పొరపాటున కర్మ వల్ల మనం పాపకర్మలు చేస్తే దానికి 10 రెట్లు వస్తుంది. కాబట్టి భగవంతునికి శరణాగతి అయ్యి భగవంతుని యొక్క చేతులలోని, భగవంతుని యొక్క చూపులోని మనం ఉండడానికి ప్రయత్నించి అలా ఆడిస్తే అలా ఉండడానికి మనం ప్రయత్నిద్దాము. అలాగైతేనే సుదర్శనుడు ఎలాగైతే భగవంతుని యొక్క చేతులలోకి, భగవంతుని యొక్క కృపకి పాత్రుడై భగవంతుడి యొక్క ఒడిలోకి చేరుకున్నాడో, ఆవిడ యొక్క కృపకి పాత్రుడయ్యాడో, మనము ఆ రకంగా చేరుకుని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమై అనుక్షణము భగవద్ ఆశీస్సులని పొందగలుగుతాం. అంటే తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పు అపకారం చేయకుండా ఉన్నంతసేపు, సత్యాన్ని విడనాడకుండా ధర్మాన్ని పట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆ పరమాత్ముడు, ఆ జగన్మాత మన వెంటనే ఉంటుంది అనేటువంటిది సత్యం. కాబట్టి ఎలాగైతే సుదర్శనుడు చేశాడో మనం కూడా అలాగే ఆ తల్లి పాదాలు విడనాడకుండా ఏదైనా నీదే అని ప్రసాదంగా స్వీకరించినట్టయితే జీవితం కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో ఆయన ఈ అయోధ్య నగరానికి ఆ తల్లి అంటే లీలావతి తండ్రి చేసినటువంటి దానికి, కుమారుడు చేసినటువంటి దానికి ఎంతగానో బాధపడుతూ సిగ్గుపడింది. ఎందుకంటే చిన్న పిల్లవాడి చేత చెప్పించుకోవడం అనేది చాలా సిగ్గే. కాబట్టి ఆవిడ సిగ్గుపడుతూ వెంటనే ఆయన నా కొడుకు చేసినది ఏమీ లేదు, కానీ నా తండ్రి చేసినటువంటి అపరాధమే అని చెప్పి అన్నీ తెలుసుకొని జరిగిన తప్పు అన్నిటినీ కూడా ఖండించి సరిదిద్దుకోవడం కోసము తను కుమారుడైనటువంటి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి సుదర్శనుడికి ఒక మంచి రోజు చూసి ఆయనకి పట్టాభిషిక్తుడిని చేసింది. ఆవిడ అపరాధాలన్నింటినీ మన్నించమని వేడుకుంటూ ఆవిడని, ఆ యొక్క సుదర్శనుడిని మంచి రోజు చూసి రాజ్య ప్రజలు అలాగే లీలావతి, మనోరమ అందరూ కలిసి అక్కడ రాజ్యాన్ని అందించారు. ఎప్పుడైతే ఆయన రాజ్య పాలకుడుగా పట్టాభిషిక్తుడు అయ్యాడో తక్షణమే ఆయన ఈ యొక్క అయోధ్యలోని కాశీ అయోధ్యలో చూడండి, అంటే ఇక్కడ కాశీరాజు కుమార్తెను చేసుకున్నటువంటి శశికళ ఉంది. కాబట్టి శశికళ ద్వారా ఈ కాశీలోని అలాగే అయోధ్య, తన రాజ్యమైనటువంటి అయోధ్యలోని కూడాను ఈ తల్లి యొక్క గుడులని ఎన్నో కట్టి మందిరాల్ని నిర్మించడం చేశాడనమాట. స్థాపయిత్వా సనే దేవీం ధర్మార్థ కామ మోక్షదాం రాజ్యాం పశ్చాత్కరిష్యామి యథా రామాదిభిః కృతం. అంటే ఎలాగైనా సరే మన రాజ్యంలో అందరూ కూడా జగన్మాతను పూజించాలి. ఈ తీరున ఇంటింటా తగిన వసతులు కల్పించండి, ఇది రాజశాసనం అన్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జగన్మాతని పూజిస్తూ జగన్మాత యొక్క మంత్రాలతోని ఆవిడని అర్చిస్తూ
ఆవిడని వేడుకుంటూ ఆవిడ యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి అని చెప్పి ఆయన అందరికీ చెప్పడం జరిగింది. అలాగే రాజప్రసాదంలోని కూడా శరవేగంగా ఆలయాలన్నిటినీ కూడా నిర్మించాడు. మా బంగారు సింహాసనమైపై స్థిర నివాసి అయినటువంటి ఆ జగన్మాతని కూర్చోపెట్టాడు. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులైనటువంటి వేద పండితులతోని అక్కడ ప్రతిష్టాపన జరిపించడంతో పాటు హోమాలు, పూజలు, జపాలు అన్నీ కూడా శక్తి లోపము లేకుండా, తన శక్తి కొలది శక్తి లోపం లేకుండా అన్నీ కూడా చేయించి వేద మంత్రాలతోని, మంత్ర ధ్వనులతోని, మంగళ వాయిద్యాలతోని, సంగీత నాట్యాలతోని ఆ తల్లిని అక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది. ఈ రకంగా సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తూ తన దైవీ శక్తిని దైవీ లీలని పాలిస్తూ దైవీ లీలానుసారంగా, దైవానుగ్రహానుసారంగా దైవాన్ని సర్వకాల సర్వావస్థల్లోని పూజిస్తూ ఆయన రాజ్యం మొత్తంలోని ఆ తల్లి యొక్క పూజలు, సేవలు అన్నీ జరిగేటట్టు చూస్తూ, అలాగే కాశీలో కూడా సుబాహువుడు కూడా ఇదే విధంగా దేవి దర్శనం చేసుకుంటూ, దేవి ఆలయాలు నిర్మిస్తూ, స్మరిస్తూ ఈ రకంగా జీవనం నడిపించారు. అప్పుడు అందరికీ కూడా దేవి గీతలు, దేవి నవరాత్రుల యొక్క మహత్యాన్ని తెలియపరిచారు. అంటే దేవి పూజలలో ముఖ్యమైనటువంటిది దేవి నవరాత్రులు. అంటే చైత్ర, ఆషాఢ, శరణ్ నవరాత్రులు, మాఘ నవరాత్రులలోని 9 రోజులు, అంటే అమావాస్య నుండి పౌర్ణమి లోపు వచ్చేటువంటి 9 రోజులు, పాడ్యమి నుండి నవమి, దశమి వరకు వచ్చేటువంటి ఈ యొక్క నవరాత్రులలోని అమ్మ యొక్క ఆరాధన చేసి ఆ తల్లికి సర్వం అర్పించు, అంటే తనని తాను అర్పించుకొని ఈ 9 నవరాత్రులలోని, ఈ 9 రోజులలోని, నవరాత్రులలోని ఉండేటువంటి 9 రోజులలోని కూడా ఆ తల్లిని ముఖ్యంగా చైత్రము, ఆషాఢము, అలాగే ఆశ్వీజ మాసం అంటే శరన్నవరాత్రులు, అంటే దసరా నవరాత్రులు, ఈ నవరాత్రులలో కనుక ఆ జగన్మాతని పూజించినట్టయితే ఈ నవరాత్రులు ఎలా చేయాలి అంటే ఏకభుక్తము చేస్తూ అమావాస్య నాడనే అమ్మవారికి సంబరాలు చేసుకుని అంకురార్పణ చేసి ఆ తల్లిని అక్కడ ప్రతిష్టాపన చేసి కలశాన్ని ఏర్పరచుకొని ఆ కలశంతో ఏకభుక్తము ద్వారా ఉండి నేలపైన మాత్రమే పరుండి సర్వకాల సర్వావస్థల్లోని 9 రోజులు కూడా ఆ తల్లిని స్మరిస్తూ, జపిస్తూ, పూజలు చేస్తూ, కుంకుమార్చనలు చేస్తూ, అలాగే తల్లికి ఎటువంటి శక్తి లోపము లేకుండా ప్రసాదములు సమకూర్చుతూ 9 రోజులు కూడా ఏకభుక్తము చేసి పండితులకి, అదే విధముగా సాధు సత్పురుషులకి ప్రసాదాలు సమర్పిస్తూ వారిని ఆహ్వానించి కుంకుమార్చనలు చేసి హోమాలు జరిపించి ఈ 9 రోజులు కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతోని కనుక పూజ చేసినట్టయితే, అలాగే ముఖ్యంగా ఈ 9 రోజులు నవరాత్రులలోని ఉండేటువంటి ఈ 9 రోజులలోని కూడా పండితులచే, భాగవత ప్రియులచే దేవి కనీసము ముగ్గురు కాకపోతే కనీసం ఒక్కరి ద్వారా అయినా దేవి భాగవత పారాయణములు చేయిస్తూ, లలిత సహస్రనామాలతో కుంకుమార్చనలు చేయిస్తూ ఈ రీతిని కనుక అమ్మవారిని మనము పూజించినట్టయితే ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా లభిస్తుంది అని దేవి నవరాత్రుల యొక్క మహత్యం గురించి కూడా చెప్పారు. అలాగే అప్పుడే జనమేజయుడికి సైతము వ్యాసుల వారు ఈ రకంగా చెప్తున్నారు. అయ్యా జనమేజయ, మరొక రహస్యం కూడా ఇందులోని ఉంది. మాంస భోజనములు కనుక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే
అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు అని చెప్పారు. కానీ ఈ యొక్క నవరాత్రులలో అంటే ఎంత వీలైతే అంత, ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ బలి కోరలేదండి. అమ్మవారు ఎప్పుడూ కూడా జీవహింస ఒప్పుకోదు. కానీ అప్పటి రోజుల ప్రకారము, అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారము వ్యాసుల వారు జనమేజయుడికి తెలిపారు. కానీ ఈ రోజులకి ఇప్పటికీ కూడా చాలామంది అది చేస్తూ ఉంటారు. కానీ అమ్మవారికి నివేదన పెడుతున్నాము అంటున్నాము, మనము జీవహింస చేస్తున్నాము, మనము మద్య మాంసాలకి గురి అయ్యి పండగ చేసుకుంటున్నాము అని ఒక జీవిని మనం హింస పెడుతున్నాం. అటువంటి తప్పు వీలైనంత వరకు కూడా ఎవ్వరికి కూడా చేయకుండా ఉండడమే మంచిది. అందులో ఎందుకోసం అంటే మహిషుడు అంటే రాక్షసుడు, మహిషుడు అంటే దున్నపోతు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇటువంటి క్రూరత్వం, మృగత్వాన్ని, మనలోని ఉండేటువంటి మృగత్వాన్ని మనము అంతం చేసుకొని మనందరము కూడా ఆ తల్లికి మన మనస్సు అనేటువంటిది, అంటే ఇక్కడ వ్యాసుల వారు జనమేజయుడికి చెప్పినటువంటి బలి అనేది ఏది అంటే మన లోపల ఉండేటువంటి హరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనేటువంటి వాటిని, అలాగే మన లోపల ఉండేటువంటి రాక్షసులని, ఎవరిని, మహిషుడు, వరాహుడు, ఇటువంటి ఈ రాక్షసులందరినీ కూడా మన లోపల కామక్రోధ లోభ మదమాత్సర్యాలు అనేటువంటి రాక్షసులందరినీ కూడా అంతము చేసి, పూర్తిగా అంతము చేసుకొని మనము మన మనస్సుని అమ్మకి అర్పించుకొని ఆ తల్లి సేవకి పూజకి పూజ చేసుకుంటూ ఆ తల్లి పాదాక్రాంతులమై పాదాలకి దాసులం అవ్వాలని కోరుకుంటూ మనము సైతం ఇదే రీతిగా ఆ దేవి నవరాత్రులని జరుపుకుంటూ ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి కృపకి పాత్రులమవుతూ ఈ పూజలోని కుమారి పూజ, ఎందుకంటే అమ్మవారిని కుమారిగా చేసి అన్నీ కూడా ఎవరైనా కొంతమంది కుమారులను పిలిచి ఈ కుమారి పూజ కూడా ముఖ్యంగా చేసి అమ్మవారు మన ఇంటికి సాక్షాత్తుగా వచ్చింది అనేటువంటి భావనతోని కుమారి పూజలు కూడా చేసుకుంటూ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై ఈ నవరాత్రులు జరుపుకుంటూ తల్లి శక్తితోని, తల్లి యొక్క అనుగ్రహంతోని మనము ఎటువంటి ఆటంకాలు లేకుండా మన జీవితంలో మనం చెయ్యాల్సినటువంటి మన పనులన్నీ పూర్తి చేసుకొని ఈ జన్మని సార్థకతని చేసుకుంటూ ఆ జగన్మాత యొక్క చరణాల విందాల దగ్గరికి మనం చేరుకోవాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.